హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చెరీలత. మరి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో, ఎంతో రుచికరమైన సూపర్ నోరూరించే అమృతంలా ఉండే రొయ్యల పచ్చడి ఫుల్ వీడియో నేను పెడతాను. మొత్తం చూడండి, ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అని వచ్చేయండి చూడండి. నేనైతే ఫ్రెష్గా ఉన్నటువంటి 3 కేజీల రొయ్యలు తీసుకున్నాను. చూసారుగా, ఈ రొయ్యలు అన్నింటిని కూడా జాగ్రత్తగా చాలా నీట్గా దగ్గరుండి మరి క్లీన్ చేసేసుకున్నాం. శుభ్రంగాన క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి. చూసారు కదా ఎంత బాగున్నాయి ఆ రొయ్యలు, చాలా ఫ్రెష్ రొయ్యలు. నేను అనుకోలేదు రొయ్యలు పచ్చడి చేద్దామని, ఆటోమేటిక్గా ఆ రోజు వస్తే ఎక్కువ ఉన్నాయి తీసేసుకున్నాను అనమాట. 3 కేజీల రొయ్యలు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని వచ్చేసి శుభ్రంగా వాటిని ముందు ఒక 2-3 సార్లు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. చాలా నీట్గా కడుక్కోవాలి శుభ్రంగా, అందులో ఉన్న చెత్త మొత్తం అంతా తీసేసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చేసినాయో, మొత్తం చాలా క్లీన్ అయిపోయినాయి. ఎంత రెడ్గా అవన్నీ ఉండేది అదంతా పోయింది. ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాక ఇందులో అయితే సాల్ట్ కానీ లేకపోతే గడ్డుప్పు కానీ పసుపు వేసి కలుపుకోవాలి. శుభ్రంగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచి అందులో వాటర్ పోయాలి. వాటర్ పోసుకొని మళ్ళీ వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఒక కడుగుతుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు ఎలా వచ్చేస్తుందో. ఫుల్ క్లీన్ చేసేసాను. క్లీన్ చేయడానికి దగ్గర ఒక 1 అవర్ పట్టేసింది నాకు. శుభ్రంగా ఉంచుకోవాలి కదా అవన్నీ. అందులో వాటర్ వేసుకొని మళ్ళీ శుభ్రంగా కడిగేసుకున్నాను నేనైతే. అవి కూడా కడిగేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. శుభ్రం క్లీన్ అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు కలిపేసి కాస్త లైట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అది వీడియో మిస్ అయిందనమాట. పక్కన కాసేపు పెట్టేసుకోవాలి. పోతే మన స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కళాయి పెట్టేసి అందులో ఈ రొయ్యలన్నీ వేసేసుకోవాలి. వేసుకుంటే చక్కగా మొత్తం రొయ్యలన్నీ సిమ్లోనే చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి అనమాట. మీడియంలో కానీ సిమ్లో కానీ చేసుకోవాలి. జాగ్రత్తగా అక్కడే ఉండాలి, స్టవ్ దగ్గర ఉండి జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఇది వాటర్ చూసారు ఎలా ఇంకిపోయింది, మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయినంత వరకు కూడా ఇవి ఆరిపోతుంది మొత్తం వాటర్. చూసారా వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో. ఇవి 3 కేజీల రొయ్యలు చూడండి, కేజీ కూడా ఉండదు. ఏం చేస్తున్నాను అనుకున్నారా? పిక్కల్, రొయ్యల్ పిక్కల్, ప్రాన్ పిక్కల్, రొయ్యల్ పచ్చడి. ఎంతో రుచికరమైన సూపర్ నోరూరించే అమృతంలా ఉండే రొయ్యల పచ్చడి. ఎంత వాటర్ చూడండి, వాటర్ చూడండి. ఇది ఇందులో ఉడకబెట్టేస్తాం. బాగా ఉడికిపోయాక తర్వాత ఈ పచ్చడి సంగతి ఏంటో చూసేద్దాం, ఓకేనా? ఫైనల్గా చూసారుగా రొయ్యలన్నీ ఉడికా చేసుకుందాం, ఓకేనా? వేరే స్టవ్ మీద కాస్త మెంతులు, చూసారు కదా మెంతులు కొంచెం, జీలకర్ర, కాస్త ధనియాలు, బిర్యానీది మొగ్గలు అంటారు కదా, వీటి పేరు నాకు తెలియదు. ఇవి అలాగే దాచిన చెక్క, లవంగాలు, యాలకులు వేసేసి వేపేసుకోవాలి. సరిగా ఇవన్నీ వేసాక కాస్త మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో మనం ఆయిల్ వేసేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు నూనె మరిగిపోయింది కదా, నూనెలోని మనం ఈ రొయ్యలు వేసుకుందాం. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా అంటే బాగా డీప్ ఫ్రై చేయకూడదు. డీప్ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోద్ది ముక్క. ఈ రొయ్యలు అనేవి గట్టిగా అయిపోతే మనం పచ్చడి తినేటప్పుడు బాగోదు. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ఇందాక చూసాం కదా మసాలాలు వేపుకున్నాం కదా, మసాలా గింజలు, దాన్ని మసాలా పొడి చేసేసుకున్నాం. ఈ పొడిని అలాగే
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అంటే ఇంతోటి వేసుకోకూడదు, తగినంత వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కూడా పడుతుంది అందులో. మనం అవి రొయ్యలు వేగేలోపు సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా రెడీ చేసుకుంటాం. చూసారుగా ఇవి ఎలా వేగుతున్నాయో. ఇవి బాగా వేగుతాయి. చూసారుగా మరీ డీప్ ఫ్రై కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకేనా? చూసారుగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం బాగా వేపేసుకుందాం ఇందులోనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేగాలన్నమాట. తర్వాత ఆయిల్ కొంచెం వేడి చేసి ఇందులో కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూసారుగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగాలి. అంతా కూడా వేసేద్దాం. కాస్త తక్కువ వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. వీటిని కలిపేసుకోవాలి. ఈలోపు ఇది కాస్త ఉడికేలోపు మనం నేను నిమ్మరసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది పూర్తిగా చల్లగా అయిపోయాక మనం నిమ్మరసం కలుపుకుందాం. ఓకేనా? ఫైనల్గా మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని తీసుకొని అందులో కలిపేసుకోవాలన్నమాట. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిపోవాలి, అది చల్లగా ఉండిపోయిన తర్వాత ఆ నిమ్మరసాన్ని కలుపుకోవాలి. టేస్ట్ అయితే అదుర్సులా ఉంటుంది, సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మా పచ్చడి అయితే 2 రోజుల్లోనే అయిపోయింది. మనం పెట్టుకుంటాం కానీ పచ్చడి ఎక్కువ రోజులు ఉంచుదామని, అది నచ్చితే 1 రోజులోనే మొత్తం అయిపోయించేస్తుంటారు కదా. పచ్చడి అయితే సూపర్ అండి, వేరే లెవెల్. ఇదండి మన అసలు పచ్చడి. ఈ పచ్చడి అయితే మిగిలింది. ఫుల్ వీడియో తీసేలోపు పచ్చడి అంతా అవగొట్టేశారు. పచ్చడి అయితే సూపర్ వచ్చింది, రొయ్యల పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఏంటి అన్ని రొయ్యలు చూపించింది, ఇంత తక్కువ పచ్చడి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నేను పచ్చడి చేసిన 3rd డే అండి, వీడియో తీయడానికి అవ్వలేదు. అలాగే పచ్చడి చాలా బాగుందని ఉదయం టిఫిన్లోకి, మధ్యాహ్నం భోజనంలోకి, నైట్ భోజనంలోకి ఏ కూర ఉన్నా సరే ఇదైతే వేసుకొని తినేసాం. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.